మనం నేటి కార్యక్రమంలో కొంతవరకు ఈ మధ్య కాలంలో మనందరికీ కూడా అసహనం, చికాకు, కోపం ఇటువంటివన్నీ ఎక్కువవుతున్నాయి. దీనివల్ల కూడా మనకు చాలా కష్ట నష్టాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరికొంత తెలుసుకుంటూ దాంతో పాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఎటువంటి పరిహారాలు మనం పాటిస్తే ఇటువంటివన్నీ కూడా మనకు తొలగుతాయి అని చెప్పి తెలుసుకుందాం. అంటే ప్రధానంగా చెప్పాలంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న అధికారికి కానీ లేకపోతే కుటుంబ పెద్దకి కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో కోపం రావడం సాధారణంగా కూడా అందరికీ వస్తుంటుంది చెప్పొచ్చు. కానీ చిన్న పిల్లల్లో కూడా విపరీతమైనటువంటి చికాకు, విపరీతమైనటువంటి కోపము, ఆవేశం అధికంగా రావడం, దాన్ని వారు నిగ్రహించుకోలేకపోవడం. ఎందుకంటే అది తెలిసి తెలియని వయసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా అడిగితే ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఒక వస్తువును పగలగొట్టడం, విసిరికొట్టడం, ఆ తర్వాత వారు అనుకున్నది సాధించడం చేస్తుంటారు. మరికొంతమంది కాలేజీలో చదువుకునే పిల్లల విషయానికి వస్తే కూడా వీరికి కూడా ఏంటంటే చుట్టుపక్కల వారిని కానీ లేదా వారి స్నేహితులు కానీ చూసి వాళ్ళు ఇటువంటి సెల్ ఫోన్ కొనుక్కున్నారు, నాకు కావాలి, వారు ఇలా ల్యాప్టాప్ కొనుక్కున్నారు, నాకు కావాలని చెప్పేసి తల్లిదండ్రులను పీడించడం, తల్లిదండ్రులుగా నిజంగా కొనిచ్చే శక్తి లేకపోతే కొనివ్వకపోతే చెడుగా వారు ప్రవర్తించడం, తల్లిదండ్రుల మీద గొడవలకు దిగడం, కొట్టే ప్రయత్నం చేయడం, ఇంట్లోంచి పారిపోవడం, లేకపోతే కొంతవరకు చెప్పాలంటే డిప్రెషన్ లాంటి వాటికి వెళ్ళి తమను హింసించుకోవడం లేదా ఎదుటి వ్యక్తులను హింసించడం, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా అధికంగా చేస్తున్నారని చెప్పవచ్చు. అందున జ్యోతిష్ శాస్త్రానికి దీన్ని అనుసంధానం చేసి మాట్లాడుతున్నాం కాబట్టి పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణం, సన్నిహితుల చుట్టుపక్కల వాతావరణం, ఫ్రెండ్స్ యొక్క ప్రభావం ఇవన్నీ మనందరి మీద కూడా ఉంటాయి. కానీ మరి అలాంటప్పుడు ఒక క్లాస్లో 40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 40 మంది కూడా అలా ప్రవర్తించడం లేదు. కేవలం ఒక ఇద్దరు ముగ్గురు, నలుగురు ఐదుగురులో మొత్తం మీద చూసి ఇలా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే వారికి చెడు దశలు, అంతర్దశలు జాతకంలో గ్రహస్థ అనుకూలంగా లేనప్పుడు చదువుకోవాల్సిన టైంలో ఆ విద్యార్థులకు చదువు మీద తప్పితే మీద అన్నిటి మీద కూడా మంచి ఆసక్తి ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ అసహనం, చికాకు, కోపం ఇవన్నీ కూడా ప్రధానంగా పెద్దలకు కూడా చాలా ఎక్కువైపోతున్నాయని చెప్పవచ్చు. చాలామంది చెప్పాలంటే భార్యని కాఫీనో, టీనో అడిగినప్పుడు భార్య సమయానికి అంటే వెంటనే ఇవ్వకపోతే కూడా భార్య మీద విరుచుకుపడేటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా భార్య భర్తను ఏదైనా ఒక కోరిక కోరినప్పుడు భర్త ఏదో కారణం చేత తీర్చలేకపోతే భర్తల్ని ఇబ్బంది పెట్టే భార్యలు కూడా ఉన్నారని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం అనుకున్నది మనం సాధించలేకపోతే, మనం అనుకున్నది వెంటనే మన చేతికి రాకపోతే మనకు చికాకు, కోపం, అసహనం ఇటువంటివన్నీ అధికమవుతున్నాయి. అంటే ఎక్కువ భాగంలో చూస్తే ఇటువంటివన్నీ కూడా వస్తువుల మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారం తోటి మనం మనుషులం సంబంధ బాంధవ్యాలకు దూరం అవుతున్నాం అని చెప్పవచ్చు. ఒక సెల్ ఫోన్ కొనివ్వకపోతే ఒక గొడవ, ఒక నెక్లెస్ చేయించకపోతే ఒక గొడవ, లేకపోతే ఒక బైక్ కొనివ్వకపోతే గొడవ, ఇవన్నీ చూడండి సాధారణంగా వచ్చేవన్నీ కూడా వస్తువుల గురించే వస్తున్నాయి. మనకి ఎందుకు వస్తువుల మీద ఆ వ్యామోహం ఉంటుందో మనకు అర్థం కాదు. మరి జ్యోతిష్ శాస్త్రరీత్యా వీటికి ఏంటి సమాధానం అంటే ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే కుజగ్రహం దోషం అధికంగా ఉంటుందో అటువంటి వ్యక్తికి ముక్కు మీద కోపం అంటాం చూడండి వాడుక భాషలో, ఆ విధంగా ప్రతిదీ కూడా అతనికి కోపపడే స్వభావం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆ కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో అతనికి తెలియదు. కుజుడు జాతకంలో ఉచ్చ స్థానంలో ఉండి మంచి స్థానంలో ఉంటే కొంతవరకు పర్లేదు, కానీ కుజుడు నీచ స్థానంలో ఉంటూ అతని వాక్స్థానాన్ని కానీ లేకపోతే అతని యొక్క బుద్ధిని కానీ నీచగా ఉండి ప్రేరేపిస్తుంటే అతను చేసే పనులు, అతను మాట్లాడే మాటలు అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా శనిగ్రహం ఎవరికైతే దోష కారణంగా ఉంటుందో అటువంటి వారేంటి ప్రధానంగా ఈ శనిగ్రహ దోషం వల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులను ఎప్పుడు కూడా నింద చేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఒక విద్యార్థిని చదువుకునే విద్యార్థిని చూపించామనుకోండి, ఎందుకు చదువుకోలేదని నా తల్లిదండ్రులు నన్ను పలానా కోర్సులో చేర్పించలేదు, పలానా కాలేజీలో నేను చేర్పించలేదని చెప్పేసి ఏదో ఒక నింద ఎదుటి వ్యక్తి మీద వేస్తుంటారు. తాము చేసిన తప్పులను తులారాశి వారు దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. శ్రేయోభిలాషులు వీరికి అంతా కూడా చేయూతనందిస్తారు. పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఊహించిన విధంగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి పదవీయోగ సూచనలు. సినీ కళాకారులకు కూడా అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు. మహిళల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద గోచార గ్రహరీత్యా చూస్తే తులారాశి వారికి కూడా గ్రస్తి ఈరోజు యోగదాయకంగా ఉంది. తులారాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు బంధువుల నుంచి అకస్మాత్తుగా సహాయ సహకారాలు అంతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వృశ్చిక రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కోసం ఈరోజు వృశ్చిక రాశి వారు డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. సినీ, టీవీ కళాకారులకు ఆహ్వానాలు కూడా అందుతాయి. ఆ ఆహ్వానాలు చాలా సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారు పరిశోధన రంగంలో అనుకూలత సాధిస్తారు. విజయాలు కూడా నమోదు చేస్తారు.
మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. చేస్తున్న కార్యక్రమంలో విజయాల శాతం కూడా ఈరోజు అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. బంధుగణంతో కూడా వీరికి ఈరోజు వివాదాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఈరోజు సామాన్యంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు కూడా అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వరకు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు కొంతవరకు ఆటుపోట్లు భరించక తప్పదు. విద్యార్థులకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలకు సోదరులతోటి కలహాలు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మొత్తం మీద గోచర గ్రహరీత్యా చూస్తే ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చేస్తున్న కార్యక్రమాల్లో అపజయాల శాతం అధికంగాను, విజయాల శాతం నామమాత్రంగానూ ఉంటుంది. కావున జాగ్రత్త వహించాలి. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నేరేడు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు ఈరోజు అధికంగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా మకర రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. మానసిక ఆందోళన కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. నరాల బలహీనత వంటి రుగ్మతల వల్ల కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన డాక్యుమెంట్స్, అదేవిధంగా వాహనాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు ఈరోజు వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది దూరమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద మకర రాశి వారికి కూడా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చికాకులు, సమస్యలు అధికంగా ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ బాధలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తొలగుతాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఆస్తి వివాదాలు ఎవరికైతే కుంభరాశి వారికి అధికంగా ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. వాహనం, గృహం కొనుగోలు యత్నాలు ఎవరైతే చేయాలి అని చెప్పి అనుకున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. పరిచయాలు కూడా ఈరోజు వీరికి పెరుగుతాయి. వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఆలోచనలను అమలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు పై అధికారులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగించుకుంటారు. అదేవిధంగా ఉన్నత స్థితి కూడా ఈరోజు ఉద్యోగ వర్గాల వారికి దక్కుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులకు మాత్రం ఈరోజు కాస్త నిరుత్సాహం తప్పదు. విద్యార్థులు కూడా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉంది. కావున చేస్తున్న పనుల్లో జయాపజయాలు రెండు కూడా వీరికి సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గతంలో దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ప్రత్యర్థులను కూడా ఈరోజు వీరు స్నేహితులుగా మార్చుకుంటారు. గృహ నిర్మాణం, గృహ కొనుగోలు ప్రయత్నాలు మాత్రం మీనరాశి వారు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది చాలా వరకు కూడా వీరికి ఊరట కలిగిస్తుంది. అదనపు ఆదాయం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నవారు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ మరియు పుట్టిన నెలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం వారు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు అంటే ఆదివారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది, ఏ స్తోత్రాన్ని వారు రేపు పఠించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా గృహంలో అశాంతియుత వాతావరణం ఎవరి ఇంట అయితే నెలకొని ఉంటుందో, ఎవరికైతే సమస్యలు అనేది ఒకదాని తర్వాత ఒకటి అధికంగా వస్తున్నాయో, ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి ఇంట శాంతియుత వాతావరణం నెలకొంటుంది, ఆర్థిక లాభాలు వారికి చేకూరుతాయి అన్న అంశాలు.